నిర్దేశిత సమయం దాటిన తర్వాత జరిగిన పోలింగ్ ఎవరికి మేలు చేస్తుందనే అంశంపై ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చర్చిస్తున్నాయి. 11వ తేదీ సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత జిల్లాలో అనేక చోట్ల పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఈ కేంద్రాల్లో ఓట్లు వేయడానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండటం విశేషం. ఆ ఓట్లు ఎవరికి పడ్డాయి, వాటి వల్ల ఎవరు లబ్ధి పొందుతారనే అంశంపై ఇప్పుడు విశ్లేషణలు జరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 11న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలలో సాయంత్రం 6 గంటల సమయానికి 66.47% పోలింగ్ జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భాస్కర్ ప్రకటించారు. అప్పటికే క్యూలో నిల్చున్న వారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తామని, ఎంత రాత్రైనా పోలింగ్ కేంద్రాలు తెరిచే ఉంచుతామన్నారు. ఆ మాట మేరకు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా ఓటింగ్ అవకాశం ఇచ్చారు. అంతా పూర్తయిన తర్వాత జిల్లాలో మొత్తం పోలింగ్ శాతం 71.82%గా అధికారులు లెక్క తేల్చారు. సాయంత్రం 6 గంటల వరకు 66.47% జరగ్గా పోలింగ్ ముగించేసరికి 71.82% నమోదైంది. అంటే 6 గంటల తర్వాత ఓట్లు వేసిన వారు 5.35%. వాస్తవానికి జిల్లాలో ఓటర్లు 35,78,458 మంది. వారిలో 71.82% మంది ఓట్లు వేశారని అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 25,70,830 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ లెక్కల ప్రకారం గడువు మీరిన తర్వాత ఓట్లు వేసిన వారు 5.35% కాగా వారి సంఖ్య 137,495. వీరిలో అత్యధికులు మహిళలు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఓటింగ్లోనూ వారే ఆధిక్యం ప్రదర్శించారు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చిన వారిలోనూ మహిళలే ఎక్కువగా ఉన్నారు. వీరు ఏ పార్టీకి మొగ్గు చూపారు, ఎవరిపై అభిమానంతో ఓటు వేశారనే దానిపై అంచనాలు, విశ్లేషణలు నడుస్తున్నాయి. ఈ ఓటర్లే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయిస్తాయని పార్టీలు విశ్వసిస్తున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 2 విడతలుగా బ్యాంకుల్లో 20,000 రూపాయలు జమ చేశారు. డ్వాక్రా మహిళలు ఆ సొమ్ము తీసుకుని పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలకు వినియోగించుకున్నారు. మరికొందరైతే బంగారు వస్తువులు కొనుగోలు చేశారు. వారు ఆ ఆనందంలో ఉండగానే ఓటు వేసే సమయం వచ్చింది. కృతజ్ఞత ప్రకటించుకునేందుకు ఇదే చక్కని సమయమని, తమ పార్టీకే వారంతా ఓట్లు వేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. సాయంత్రం 6 తర్వాత రాత్రి జరిగిన ఓటింగ్లో అధిక శాతం తమకే పడిందని అంటున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన ఓటింగ్కు వచ్చిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ జరగలేదని, ఆ కోపం చూపించడానికే రాత్రి 10 గంటలైనా వేచి ఉండి వ్యతిరేక ఓటింగ్ చేశారని వైసీపీ నాయకులు వివరిస్తున్నారు. మిగిలిన పార్టీలు, జనసేన, వామపక్షాలు కూడా ఈ ఓట్లపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మార్పు కోరుకుంటున్న వారిలో మహిళలు కూడా ఉన్నారని, వారిలో యువత తమ ఓటు బలమేంటో చూపించాలని ఉబలాటపడ్డారని చెబుతున్నారు. ఇదంతా సైలెంట్గా జరిగిన ఓటింగ్ అని, తమకే ఉపకరిస్తుందని అభిప్రాయపడుతున్నారు.